హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో ప్రమాదం ఎలా నుంచి వస్తుందో మనకు తెలియదు. ఒక్కోసారి బైక్ మీద వెళ్తూ మృతి చెందిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కార్లో వెళ్తూ మృతి చెందిన సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ ఇంట్లో ఉంటూ కూడా మృతి చెందిన సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భాల్లో మనం అంటే మృతి చెందడం కంటే వాటిని తప్పించుకోవడం చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే ఏ పరిస్థితి ఎట్లుందో చెప్పలేం. అలాంటిదే నేను ఇప్పుడు చెప్పబోయేది. అది ఎక్కడో కాదు, మన దేశ రాజధానిలో జరిగింది. అయితే దీంట్లో మాత్రం ప్రాణ నష్టం ఏం జరగలేదు. అసలు ఏం జరిగింది, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. అసలు ఏం జరిగిందంటే, మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఒక 5 అంతస్తుల భవనము, అంటే 5 అంతస్తుల బిల్డింగ్ పేక ముక్కలు ఎట్లా కుప్పకూలిపోతాయో సేమ్ అదే విధంగా కుప్పకూలిపోయింది అనమాట. దాంట్లో అసలు మెయిన్ సంఘటన ఏంటంటే, చాలా మంది అది కుప్పకూలుతున్న విషయం తెలుసుకొని అందరు అపార్ట్మెంట్ నుంచి బయటకైతే వచ్చేసారు. సేమ్ అదే దారిలో వెళ్తున్న సమయంలో కొంతమంది అయితే ఆ దారికైతే వెళ్ళలేదు. బహుశా అది కుప్పకూలుతుందనేమో తెలియదు, కానీ కొంతమంది అయితే ఎప్పుడు అదే ఏరియాలో బాగా ట్రాఫిక్ ఉండేది అనమాట. ఆ ఏరియాలోనే ట్రాఫిక్ అన్న మాట లేకుండా పోయింది. చూశారు కదా ప్రమాదం ఏ విషయంలో ఎట్లా వస్తుందో తెలియదు. అదిగాక ఇది ఎప్పుడు జరిగిందంటే, మన హోలీ పండగ రోజు మధ్యాహ్నం 3:05 మన దేశ రాజధాని ఢిల్లీ అయిన ఒక పార్క్ ఏరియాలో ఈ సంఘటన అనేది చోటు చేసుకుంది. దీన్ని చూసిన ప్రతి ఒక్కరు ఇంకా పోలీసులకు కానీ, మళ్ళీ ఫైర్ డిపార్ట్మెంట్కి కానీ ఫోన్ చేసి అక్కడికి తీసుకొచ్చి అక్కడ ఉన్న వారందరినీ కాపాడారు. బహుశా అందరూ చెప్పేది ఒకటే, ప్రాణ నష్టం అయితే ఏమి జరగలేదు, అందరూ సేఫ్గానే ఉన్నారని చెప్పేశారు. ఈ విషయంలో మీరేమనుకుంటారు అంటే, అదేంటంటే ఓల్డ్ బిల్డింగ్ అనమాట, ఇంకా అందుకోసం అది కుప్పగూలింది. ఇలాంటి సంఘటనల నుంచి ఇంకా దేవుడు ఎంతగానో కాపాడాడు, ఎంతోమందిని కాపాడాడు. తెలుసుకున్నారు కదా ఈ ప్రమాదం గురించి. నెక్స్ట్ మరికొంత కంటెంట్తో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బై బై.